సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, డిసెంబర్ 1వ తారీఖున మార్గశిర ఏకాదశి అంటే మనకు ప్రతి మాసంలోనూ 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పేరుతో ఒక వివరణతో ఆ రోజున ప్రత్యేకించి ఈ విశేషం కనుక ఆచరిస్తే విశేషమైన ఫలితము అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత. మరి విశేషంగా ఈ ఏకాదశికి విశిష్టత ఏంటి, ఆ రోజు ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. తప్పకుండా అమ్మా. ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవిశంకరమనే పివ అని కొన్ని చెప్పబడి ఉంటాయి. అందులో కొన్ని ఆరాధనలు ఏకాదశి నాడు ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం. కొన్ని ఆరాధనలు పౌర్ణమి, మరికొన్ని ఆరాధనలు రవి సంక్రమణం అనగా ప్రతి నెల 13-14 తారీఖులు వస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పబడి ఉంటుంది. కాకపోతే మార్గశిర మాసంలో వచ్చేటువంటిది ఏకాదశి ఏదైతే ఉన్నదో దానికి పూర్తిదాయక ఫలితం అనేటువంటిది ఒకటి ఉందమ్మా. అంటే జన్మకృతం వా అజన్మకృతం వా జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి. పాపాలు చేయని మనిషి ఎవరున్నారు? పాపాలు చూడని మనిషి ఎవరున్నారు? అబద్ధాలు చెప్పని మనిషి ఎవరున్నారు? అప్రమాణాలు చేయని మనిషి ఎవరున్నారు? ప్రతి 10 మందిలో 9.5 మంది వీళ్ళే ఉన్నారు. ఈ పాపం అనేటువంటిది పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఒక స్థాయి దాటిన సమయానికి ప్రకృతి ప్రకోపం వచ్చి ఏదో ఒక రకమైన విపత్తులో పాపాన్ని కొట్టేస్తూ ఉంది. కొట్టేసేది పాపాన్నే కావచ్చు, కానీ అక్కడ మనం నష్టపోతున్నాం. కొట్టేది పాపాన్నే, కానీ నష్టపోయేది ఎవరు? మనం. ఇటువంటి నష్టం అనేటువంటిది మనకు రాకుండా ఉండాలి అంటే కొన్ని యోగాలు కలిసి రావాలి. ఆ రోజు ఏకాదశితో పాటు నక్షత్ర ప్రయుక్తము సోమవారం, ఇవి కొన్ని శివకేశవ యోగాలు. ఇవి ఎప్పుడో కానీ కలిసి రావు. ఈ కలిసి వచ్చినటువంటి పరిస్థితులలో లయం అనేటువంటిది నిర్వీర్యం చేయడానికి మనకు భగవంతుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడండి. లయము అనగా లయకారకుడు ఈశ్వరుడు. ఆయన దృష్టిలో లయం వేరు. లయము అంటే ఆయన దృష్టిలో సై ఆటలు పాటలు అందరినీ ఒకచోటకి తీసుకురావటం. మన పెద్దవాళ్ళు ఉంటారు, బాగా లైలు పడుతుందే అని. లయము అంటే ఆయన దృష్టిలో అందరినీ తోలుబొమ్మలాగా ఆడిస్తూ నవ్వించటం. మన దృష్టిలో లయము అంటే నాశనం, వినాశనం. లయకారకుడు ఈశ్వరుడు అంటాం కదా, లయకారకుడు ఈశ్వరుడు అంటే మొత్తం నాశనం చేస్తాడనే కదా అర్థం మన దృష్టిలో. ఆ దృష్టి మారాలి ముందు. లయకారకుడు అంటే ఇందులో ఉంది లాలిపాడి నిదురబుచ్చి వల్ల కాటి ఒడికి చేర్చే తండ్రి నీవేని చెప్పి అదొక సినిమాలో ఒక పాట కూడా. లాలిపాడి నిదురబుచ్చి వల్ల కాటి ఒడికి చేర్చే తండ్రి నీవే అని. ఇలా లయము అనేటువంటి దానికి అర్థాలు అనేకం ఉంటాయి, కానీ ఈశ్వరుడి దృష్టిలో లయము అనేటువంటి దానికి లాలించటం, పాలించటం, మైమరిపించటం. మనిషికి కష్టం అనేటువంటిది ఎక్కువైనప్పుడు ఈశ్వర ధ్యానం చేస్తే అందులోంచి ఆ కష్టం నుంచి మైమరిపించి సుఖాన్ని తీసుకురావటం, అది లయము అనేటువంటిది. కానీ మనకు లయము అనగా నాశనం అనేటువంటిది. సో మన దృష్టిలో ఏదైతే లయము అనేటువంటిది చెప్పబడి ఉన్నదో, మన దృష్టిలో చెప్పబడి ఉన్నటువంటి లయం అనేటువంటి దాన్ని నాశనం చేస్తాడండి. అంటే కొంత ధ్యానం, కొన్ని యోగాలు, శివయోగాలు, శివకేశవ యోగం అలా వచ్చినప్పుడు అటువంటి పర్వదినం రేపు ఏకాదశి. ఇద్దరికి సంబంధించిన యోగం ఆ రోజున ఉంది. అందులో కూడా నక్షత్రాధిపతి బుధుడు. బుధుడికి విష్ణుమూర్తుడు చాలా ప్రీతి. సోమవారం అవి కలిసి రావటం వలన మన అందరి యొక్క బుద్ధి సవ్యంగా ఉంటే ఎక్కడ అనర్థాలు జరగవు కదా, ఎక్కడ కష్టాలు జరగవు, ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆ సన్మార్గంలో నడవడానికి, సన్మార్గపు దృష్టితో ఉండటానికి, అధర్మమైనటువంటి అన్యాయమైన మార్గాన్ని త్యజించడానికి విశేషమైన రోజు అది. మరి ఈ రోజు ఏం చేయాలి?
ఓం నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ తా విష్ణో పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాం యజ్ఞనియం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు తా విష్ణు పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాం యజ్ఞనియం అని ఈశ్వరుడికి నారాయణుడికి సంబంధించిన మంత్రాలమ్మ. వాటిని అనులోమ విలోమంగా తీసుకొని చక్కగా గురుగారు ఏ రకంగా ఇప్పుడు నేను చెప్పా కదా చెప్పినట్లుగా అంటే మంత్రం మేము చెప్తాం. మంత్రం ఎవరికి అర్హతలు లేవు, ఎలా పడతాలో అది పాడేటువంటి పాట కాదు కాబట్టి మంత్రం అనేటువంటిది పాడే పాట కాదు కాబట్టి నేను మంత్ర రూపంలో చెప్పాను. అందరూ కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే రుద్రాయ, నామం చేసుకో, నమ శివాయ, నారాయణాయ ఈ నామాలతో శివకేశవుని ఆరాధన చేయండి. ఓకే, ఉదయం పూట ఆరాధన చేసి మాధ్యాహ్నిక ఆరాధన చేసి అంత అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండద్దు, ఓ ఉపవాసం వేరు. అంత అల్పాహారం తీసుకొని సాయంకాలం సంధ్యా సమయంలో చక్కగా 2 కలశాలు శివకేశవులను ఆవాహన చేసుకొని చక్కగా స్వామివారికి విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము అండి. 1 గంట అవుతుందండి, మా వల్ల కాదండి. కనీసం విష్ణు అష్టోత్తరం, శివ అష్టోత్తరంతో అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది సకల శ్రేయోదాయకం. ఇందులో ఏంటంటే నా గోత్రం చెప్పుకుంటా, నా పేరు చెప్పుకుంటా అనేటువంటిది కాకుండా భగవత్ ప్రీత్యర్థం ఇందాక మనం చెప్పుకున్నాం. అసంఖ్యాకంగా ఇది ఇంత లెక్క పెట్టడానికి కూడా వీలు లేని పాపాలు చేసి ఉంటాం. ఆ పాపాల నుంచి మనంతటి మనమే బయటపడితే ప్రకృతి విశృంఖల విజృంభణ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. మనంతటి మనం బయటపడే ప్రయత్నం చేయకపోతే ప్రకృతి బయటపడేస్తుంది. అది బయటపడేస్తే మనం పడేస్తుంది. కాబట్టి మనం బయటపడటం శ్రేయస్కరం. కనుక ఆ రోజు నాడు కష్టమైన నష్టమైన ఓపిక చేసుకొని ఒక్కరోజు ఇన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి పాపం, దీని తెలుగులో అర్థమైందంటే చెప్పాలంటే మురికి, శరీరం మీద పేరుకుపోయిన మురికిని మనం ఎలా అయితే కనుక సబ్బు షాంపూ వేసి పైకి కిందకి తోముతారు బాగా, అది ఇంకా రాలేదని మొహానంత ట్యాన్ పట్టిందని చెప్పి దానికి ఏదో పూసి బాగా స్క్రబ్ రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎలా అయితే కనుక అక్కడ మీకు అందులో కూర్చున్నవన్నీ చేసుకోవడానికి టైం పడుతుందో ఆ రకంగా పట్టినటువంటి మట్టిని, బురదని, దోషాలని ఈ రకంగా నిర్వీర్యం చేసుకోగలిగితే మంచి రోజులైతే మనం చూడగలుగుతాం. సరే, ఈ రాత్రికి మొత్తం అంతా చేసేసామండి, శుభంగా అయిపోయింది మొత్తం అంటే మర్నాడు నుంచి మళ్ళీ రీఫ్రెష్. తట్టుకోవడానికి మనకు కూడా శక్తి కావాలి కదండి. అవును, ఇంత పుణ్యం తట్టుకోవడానికి శక్తి కావాలి, ఇంత పాపం తట్టుకోవడానికి శక్తి కావాలి. రెండిటికి ఉండాల్సిందే అంటారు. పుణ్యం కూడా ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అది పుణ్యం అని నిలవనేదండి. పుణ్యం తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. అందుకనే కొంతమంది బాగా అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కొన్ని పనుల్లో ఉంటారు. ఎందువలన అంటే ఆ శక్తిని వీళ్ళు తట్టుకోగలగాలి అంటే అంత తేలికైన విషయం కాదు. అది తట్టుకునేటువంటి స్థితి వీళ్ళకి కూడా ఉండడం. అంటే ఆ వేడే ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది మంత్రశక్తి. ఓకే, మన స్థాయి ఎంత, ఈ కడుపు ఎంత ఉంది, కడుపుకి ఎంత అన్నం తినగలం, అవును, దానికి మించి అన్నం తింటే ఇబ్బంది పడిపోతాం. అలానే పుణ్యం కూడా ఒకేసారి ఇంత పుణ్యం చేసుకుంటే కుదరదండి, అది మనం తట్టుకోలేం. కొంచెం చేయాలి. పాపం కూడా నువ్వు ఒకేసారి చేసినా తట్టుకోవడం కష్టం. కొంచెం చేయమని చెప్పట్లా, కొంచెం తగ్గించుకో పాపాన్ని. కొంచెం అంటే చేయమంటున్నారు, పాపం కొంచెం తగ్గించుకో, పుణ్యం కొంచెం పెంచుకో. నువ్వు పాపం తగ్గించుకుంటావు అంటే పుణ్యం పెరిగినట్టే. కాబట్టి అటువంటి చక్కటి పర్వదినం కాబట్టి ఆ 1వ తారీఖు వచ్చినటువంటి ఆ ఏకాదశిని వదలకుండా, మర్చిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, అదేదో సినిమాలో లచ్చిందేవి చేయి నువ్వు పట్టుకుంటే నీ చేయి లచ్చిందేవి పట్టుకుంటుంది అంటారు. అలా ఆ పరమేశ్వరుడు కన్నబిడ్డలా నిన్ను పట్టుకున్నటువంటి మంచి సహృదయమైనటువంటి పర్వదినం అది. కాబట్టి ఆ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఈ ఒక్క విధానాన్ని ఆచరించి సుఖంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటానమ్మా. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరుడు.